నా భర్తగారైనటువంటి దుర్యోధన చక్రవర్తి ధర్మాత్ములైనటువంటి పాండవులపై దాయాది మత్సరము చేత ఒక్క నిమిషం కూడా వాళ్ళని మంచితనంగా పిలిచింది లేదు. అప్పుడు ఎట్లా ఈ బుద్ధి ఇంకా పని అయిపోయింది. ఎట్లా మంచోడు అనుకున్నావు నీ మూడు మంచోడే కాదు అట్టవాళ్ళు కట్టుకున్నావు నువ్వు ఎటువంటిదిగా ఉండవు. చక్రవర్తి కదా ఎప్పుడు 24 గంటల పనులు ఆయనకు కూర్చొనేది నచ్చని కట్టుకున్నావు నువ్వు. ఎటు జరిగితే నీకు తెల్లా. ఇప్పుడు ఎప్పుడు చూడు నువ్వు చెప్తూ చూడు పాండవుల పైన మత్సరం అని. ఈ రోజు కూడా పాండవులు బయలుపరిచి వాళ్ళు అజ్ఞాతవాసం జరుగుతుంది. వాళ్ళు బయలుపరచాలి అనేసి వాడు ఇంకొకరు ఉన్నాడు చూడు చెడిపోయినాడు అంటే కూడా ఉంటాడు. వాడిని పిలిపించి దక్షిణ దిక్కు భాగం గోవులు పట్టుకుని పోతున్నాడు. ఈయన ఉత్తర దిక్కు భాగం వెళ్తా ఉంటాడు. ఆ మాట నీకు తెలిసినో తెలుసు. నీకు చెప్తే నువ్వేమన్నా ఆ మొగుడిని ఏమన్నా మందలించి పని చేస్తామని చెప్తాను. 12 సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేసుకుని అజ్ఞాతవాసం ఈ రోజు రేపు పూర్తయిపోతుంది. పాండవులు తిరిగి వస్తారు. పాలు నీళ్ళలాగా వాళ్ళు వీళ్ళు కలిసిపోతారు. ఇంక ఏ ఇబ్బంది లేదని నువ్వు అనుకున్నావు. ఇప్పుడు నేను చెప్పుకుంటే నీకు తెలుసు. అజ్ఞాతవాసాన్ని చేస్తే పాండవులు మళ్ళా 12 ఏళ్ళ అరణ్యవాసం 1 ఏడు అజ్ఞాతవాసం వెళ్ళాలి. పాండవులు పడబెట్టేసినాడు మా ఇంటి మీద. వాళ్ళ మీద ఈయన పడబెట్టేసినాడు. అంటే ఈనాడు అటువని ఒకవేళ ఈయనకి తెలివి లేదు అనుకో పిలిపించినట్టు సుశర్ముడు వాడికి బుద్ధినే వాడు ఏగిలి పుట్టినేవాడు. బయలుదేరేసినారమ్మా నోరు మహార ఎవరు లేదు కాబట్టి నీకు నేను చెప్దామని వచ్చిన నీ భర్త కూడా బయలుదేరుతా ఉన్నారు. ఆయన తెలియదా చెప్పి మంద నుంచి పాలిస్తావో లేకపోతే గాదు పోతు పెరిగేస్తావు. ఏం మాట్లాడి చెప్పిన మాట భర్త అన్నోడు. సరే నువ్వు వెళ్ళి నేను నా భర్త గారి దగ్గరికి వెళ్ళి నాకు నేర్చిన పని బుద్ధులు సింహాసనం దగ్గర ఉన్నాడని పోయావు. దిగేసి ఉన్నాడని నిర్ణయించేసి మందిరంలో ఉన్నాడు. నిర్ణయించేసినాడు. వస్తాను సభా మందిరంలో ఉన్నాడు. వెళ్ళు. అవురా దురాశ తొక్కమునకు చేటు మాకు లేనటువంటి సంపద. దాయాలు మచ్చడం చేత వారి సొత్తు కాసిపెడితే ఇంకా ప్రాణాంతకం కదా. నా భర్త గారైనటువంటి దుర్యోధన దగ్గరికి వెళ్ళి నేను నేర్చిన కొలది మాటలు చెప్పి నా భర్త గారిని నివారించనుగాక. ఆ అజ్ఞాతవాసాన్ని చెరపకూడదని, విరాటుని యొక్క గోవులను మళ్లించడానికి వెళ్ళకూడదని నేను చెప్తాను. తదుపరి ఏం చేస్తాడో చూద్దాం. చూపాలమ్మా
Thank you.
ఏం చేస్తాను అక్కడ నువ్వు కాదురా ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు. వీడు కొత్తగా వచ్చిన పని వాడికి ఏం తెలిసినట్లేదే, వాళ్ళకి తెలిసేది మాట్లాడు. నువ్వు ఏం చేస్తున్నారా? ఇంతమంది పని మాట్లాడాలి ఏం చేయరు. మా ఇంట్లో ఆయన నీళ్ళు తాగుతాడు. తాగని ఒకరిస్తే ఆయన తాగడం ఏమి ఆయనకు చేతులు బాగలేవు. రథంలో ప్రయాణించి వచ్చాము. చల్లని ప్రాణం ఏమైనా తీసుకుంటావా? వద్దండి, సేవించిన మంచిదా ఇస్తే స్వామి. స్వామి దేవి మరి నేను విన్నది నిజమేనా? ఏమిటి? ధర్మాత్ములైనటువంటి పాండవుల యొక్క విరట పట్టణంలో ఉన్నారని నేను వినింది. ఆ విరటుల యొక్క గోవులు పట్టి పాండవుల యొక్క అజ్ఞాతవాసాన్ని భంగపరిచి వారిని మళ్ళా అరణ్యముల కంపాలనే ఉద్దేశంతో మీరు గోగ్రహణానికి వెళ్తున్నారని విన్నాను. నిజమేనా స్వామి?
పరమ ధర్మ విధులు ధర్మ విధులు పాండుతను నీకు ఉచితమే సత్యాత్ముడు నీతి కోవిధుడు ధర్మం ఎరిగినటువంటి వాడు పాండవులు అగ్రగణ్యుడైనటువంటి ధర్మరాజు శాంత సమధమాది గుణములు తెలిసినటువంటి వాడు ముల్లోకములు ఏక చక్రాధిపతిగా ఏలబడినటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు ధర్మాధర్మములు తర్కింపగలిగినటువంటి వాడు నీతి శాస్త్రము తెలిసినటువంటి వాడు అంతటి ధర్మరాజు మనస్సు నొప్పిస్తే మనకు మంచిది కాదు స్వామి. అంతేం చేయమంటావు? అంటే పాండవుల మంచితనంగా ఇక్కడికి రప్పించండి. ఒకవేళ వారు విరాటపట్నంలో ఉన్నారని భయపడింది అనుకో, భయపడితే ఏం చేస్తారండి? వద్దు స్వామి, వారిని మంచితనంగా హస్తనావతికి రావించి పెద్దవారైనటువంటి ధర్మరాజు పదంబులపై పడి చేసిన తప్పిదాలన్నీ కూడా మన్నించమని వేడుకొని వారి పాదాలు కలిగి ఆ నీటిని తలపై చదువుకొని వారికి ఇవ్వాల్సినటువంటి అర్ధ రాజ్యాన్ని వారికి ఇచ్చి వారిని సగర్వంగా దాయాది మత్సరం లేకుండా పాలు నీళ్ళ వలె కసి ఉండండి స్వామి. ధర్మరాజును పిలిపించి అతని కాళ్ళు కడగల నేను ఇచ్చుదానా? అర్ధరాజ్యం కాదు కదా, వాడి సూది మొలంత భూమి కూడా చోటు మార్చి నేను ఇవ్వను. రాజ్యం ఇవ్వలేదనుకో, వారు క్షత్రియులే కదా, మాత్రం ఊరికే ఉంటారా? అది కవితాయిలో సమరం జయించి పాండవులతో యుద్ధం చేస్తారా? పాండురాజు పుత్రుల ఓ ప్రాణనాయక
ధర్మాత్ములైనటువంటి పాండవులకు ఎవరు తోడుగా ఉన్నారు? శ్రీమన్నారాయణమూర్తి. శ్రీమన్నారాయణమూర్తి అంటే పాండవులు నన్ను జయించడానికి వారికి తరం కాదు కదా, పాండవులకు తోడుగా ఉన్నాడు కదా భగవంతుడు. అవునా? పాండవులు జయించలేరు కదా. దేవి అంతే కాదండి, పాండవుల్లో ధర్మరాజు ఏ విధంగా జన్మించాడు స్వామి? ఎలా జన్మించాడు? యముని ధర్మరాజు పుట్టాడు. వాయుదేవ వంశమున భీముడు పుట్టే దేవవిపుడైనటువంటి దేవేంద్రుని యొక్క అంశము చేత దేవేంద్రుని వరప్రసాది అర్జునుడు జన్మించాడు. అశ్విని దేవత అంశమున నకుల సహదేవుడు పుట్టారు. వీరంతటికీ దైవాంశ సంపూతులైనటువంటి వారికి దైవం తోడుగా ఉంది కదా స్వామి. సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణుడే జన్మించి మనకి తోడుగా ఉన్నాడండి. అవునా? కృష్ణుడు ఎవరనుకున్నారు? కృష్ణుడే విష్ణువు. ఆ విష్ణుదేవుడే కృష్ణుడు. దేవి ధర్మరాజు భీముడు అర్జున్ నకసేవులు వరప్రసాదం అంటున్నావు, వాళ్ళు వీరాజు వీరులు స్వరాజులు అంటున్నావు కదా స్వామి. దేవి అర్జునుడు దేవత వరప్రసాది, నకుల సహదేవులు అశ్విని దేవత వరప్రసాదులు, వీరాతి వీరులు సూరాతి సూలు అంటున్నావు. కట్టుకున్న ఇల్లాలని ఈ పదుగురిలో నా సోదరుడైనటువంటి దుశ్శాసనం చేత పదవులు వీటిపెట్టించుంటుండే ఆ వీరత్వము సూరత్వము మరలా వాళ్ళ పుష్టికి వాళ్ళకి తోడు లేవు. అతను సాక్షాత్ మహావిష్ణువే. విష్ణువే శ్రీకృష్ణుడు.
అయినటువంటి కంసులు నచ్చినటువంటి మానవములకు భూదేవాదిగా కలిగినటువంటి వారందరూ వెళ్ళి మహావిష్ణువుని శరణు పెడితే దేవకీదేవి గర్భమున వసుదేవుని యొక్క ఇరువురికి అష్టమ శిశువై శ్రీకృష్ణుడు జన్మించి రేపల్లె వారిలో పెరుగుతున్నారు. ఈ వార్త కలహపోతైనటువంటి ముల్లోక పూజితులు నారద మౌనీంద్ర వారు కంసులు చెప్పేశారు. కంసవరేంద్ర, అస్థిని గర్భంలో పుట్టేటువంటి బాలకుడి చేత నీకు ప్రాణహాని తెలిసి ఆడపిట్టలు తెచ్చి నేను మోసపుచ్చారయ్య వసుదేవుడు రేపల్లె వారిలో పెరుగుతున్నాడని అనగానే కంసుడు ఏం చేశాడు తెలుసా? పూతన అనుకున్నటువంటి రాక్షసిని పిలిచి, నేనే రాక్షసి, రేపల్లి వాడలో ఇప్పుడిప్పుడే పుట్టి కన్నులు కూడా జరిగినటువంటి పెట్టేమైనా ఉన్నారనుకో ఒకరు పెట్టదు అందరిని చెప్పి అది పూతనైనటువంటి రాక్షసి కోసం అందరూ చంపేమన్నాడు. ఎవరు దొరికితే ఎవరు నిర్దిష్టుడో అప్పుడు ఆ పూతనైనటువంటి రాక్షసి అందరికంటే అందంగా ఉండేటటువంటి శ్రీకృష్ణుడు చూసి, అమ్మ అమ్మ యశోద తల్లి, ఈ బిడ్డకు నువ్వే కదా తల్లివి, నేను ఒకరోజు తల్లిగా ఉంటానమ్మా, నా చదువులు దావించి నా ఆశ తీర్చుకుంటాననగానే యశోద కాదం లేకుండా పూతకు చేర్పించింది బిడ్డను. ఆ పూతకి ఏం చేసింది తెలిసిన, నైనా పాలు తాగరా, గుజ్జులు తాగరా పాలు, నిన్ను కాదు ఆ పూతమైనటువంటి రాక్షసి విషపూరితమైనటువంటి పాలు త్రాపించాలని చూసింది. ఈయన దేవుడు కదా, ఈయన దేవుడు కదా, ఈయన గొర్రెల దేవుడు కదా, ఆయన కృష్ణుడు గోపాల కృష్ణమూర్తి కన్నులు వెళ్ళలేదు కదా, ఆ పూతనని రాక్షసి గొంతు పిసికి చంపేసిన ఆ పూతనని రాక్షసిని పాలు తాగుతా 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 ఆయన దేవుడు కదనే స్వామి, దేవుడు కాకుండా పని చేస్తారా? విశ్వామిత్రుని వెనకాల వస్తున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణమూర్తి, శ్రీరామచంద్ర నీకు ఉపదేశించినటువంటి మంత్రాలను మొట్టమొదటి మంత్రాన్ని ఈ తాటకైనటువంటి రాక్షసుని సంహరించి దుష్ట సంహారం చేయనైనా అన్నాడట విశ్వామిత్రుడు. అప్పుడు శ్రీరామచంద్రుడు అడిగాడట, స్వామి మొట్టమొదటి నా బాణ ప్రయోగం ఈ తాటకనేటువంటి రాక్షసుని వేయమంటున్నారా, స్త్రీ కదా అనగానే విశ్వామిత్రుడు దానికి ధర్మం గుర్తు చేశాడట. దుష్ట సంహారంలో ఆడ మగ అనేటటువంటి వ్యత్యాసం లేదయ్యా, నువ్వు బాణం ప్రయోగించు అని అలనాడు శ్రీరామచంద్రుడికి విశ్వామిత్రుడు బోధించిన ధర్మాన్ని ఈనాడు ఆయన గోపాలకృష్ణమూర్తి, ఆయన దేవుడు అదే గోపాలకృష్ణమూర్తి. ఎంతైనా ఏమానందము అదే, ఎంతైనా ఆడదే కదా, ఆడదాన్ని పాలు రక్తము తాగి బతుకుంటే అతని దేవుడు. ఆ పాలు విషపూరితమైన పాలు అంటున్నావు, ఆ పాలను గ్రోని అతను కానీ బ్రతికుంటే దేవుడు అంటాడు. రక్తంతో దాకా మనిషిలో రక్త కణాలు తగ్గిపోతే మనిషి బ్రతుకుతాడా? ఎప్పుడైనా తాగిన వాడు దేవుడు అంటున్నావే, ఇతనే దేవుడు. ఎప్పుడు మాట అంటే బాధేస్తాడు అంతే కదా. మాట ఎప్పుడు సీతనిపోయే మనిషికి ఎట్టయాగలు చెప్పు. ఆడదాన్ని చంపిన వాడు దేవుడు కాడు కాడు కాడు. ఇంకొకటి చెప్తా, ఇంకొక మాట ఏం చెప్తావు? ఇంకొక మాట ఏమిటో
రాక్షసుని పిలిచాడు. శకటాసుర, నీవరి నా వెళ్ళే యొక్క కృష్ణుని చంపి చనిపోయాడనేటువంటి వార్త నాకు తెలియజేయవయ్య అనగానే ఈ శకటాసుడు అనుకున్నాడు, మనిషి రూపంలో వెళ్తే కదా ఈ కృష్ణుడు పచ్చికెట్టేస్తాడు. మనం ఒక బండి రూపంలో వెళ్ళాలని 2 చక్రాల బండి రూపంలో పోయి ఆ శ్రీకృష్ణుడు ఆడుకున్నటువంటి చోటుకి వచ్చి అటు ఒక కాలు ఇటు ఒక కాలు పెట్టి కృష్ణుడిని ఎత్తుకున్నామని వంపుకున్నాడంట. ఈయన దేవుడు కదా, ఈయన మహానుభావుడు కదా, ఈయన గోవులు కాసినవాడు కదా, ఆయన గోపాలకృష్ణమూర్తి కదా, ఈయన నల్లనాయి కదా, గోవులు కాసినాడు. ఆ శకటాసుడు వచ్చినాడు, కోపం వచ్చేసింది కృష్ణుడికి. ఆ బండి ఈ ఆరకా బండి కింద వాళ్ళ ఆ బండి పట్టుకొచ్చి మేము బండి దొరుకుకోవడం రాసుకోవాలి. ఆ శకటాసుడు అనేటువంటి రాక్షసుడు మనసును చెప్తారు కదా, అంతటి రాక్షసుడిని బిడ్డ, ఆ బంగారు బిడ్డ, ఆ సోకులు, ఆ ముద్దులు, ఆ లడ్డులు, ఆ బంగారు కుట్టి, ఆ సోకు కుట్టి, ఆయన దేవుడు. అయ్యో దేవుడు కదనే. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు 3 నెలల బిడ్డప్పుడు ఆ శకటాసుని ఎగిస్తున్నాడంటే దేవుడు కదా, దేవుడు కదనే స్వామి. శ్రీకృష్ణుడు శకటముల రథాన్ని కాదని అంటున్నావు. ఒకవేళ బండి దుఃఖం వచ్చాడనుకో, ఆ చక్రాలు వాళ్ళ చేతులు పట్టుకొని ఉంటాయి. చెప్పాను, ఒక బండే వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ నిలుచుకుంటున్నాను. 100 బండ్లు వరుస క్రమంలో పట్టు, 100 బండ్లు నా ఎడమ కాలుతో మొత్తం నేను మట్టుమైపోవాలి. ఈ బండు కాదా మీ కొడుకు లక్ష్మణ్ లేదా నిద్రపోతున్నాడు, మనకి బిల్లు పెట్టుకోను లక్ష్మణ్. అరే మామూలు బండి నువ్వు కూడా కంటావు, రాక్షసుడు కదా. ఏదైనా అతని కంటికి ఎలా కనిపించింది? బండి దుఃఖంలో కనిపించింది. నేను కూడా నిజమైన బండిలో పంపించు. ఆ పోటీలే పూర్తిగా శకట రూపంలో వెళ్ళినటువంటి రాక్షసుడు తిరిగి రాలే.
బేదలవంతే దేవి నా యందు 64 విద్యలున్నవి. అవును చదువు అగ్నిస్తంభన, వాయుస్తంభన, ఇంద్రజాల, మహేంద్రజాల, నాటక, విస్తార, గణిత శాస్త్ర, రామశాస్త్ర, మంత్ర, తంత్ర మున్నగు 64 విద్యలందు నేను ప్రజ్వలమున పుత్రుడు. వాయుస్తంభన అనే విద్య చేత నేను సకలమును నేను ఊపిరాటం చేయగలను, నేను బలించగలను. అదేం గొప్ప కాదు. బలిని బంధించగలిగా జలజాచుడు బలిని బంధించగలిగా జలజాచుడు
నాయన నీకు వెన్న తినాల్సిన అవసరమే కానీ మన్ను తినాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? అయ్యో మన్ను తినేస్తున్నట్టే అని ఆ చిన్ని కన్నయ్య నోరు లేదమ్మా 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 అనుకుంటూ ఒక్కసారి నోరు తెరవగానే అండపిండ బ్రహ్మాండములు 714 లోకములు, భువర్లోకములు, సువర్లోకములు, సత్యలోకములు, స్వర్గలోకములు ఆదిగా కలిగినటువంటి అతల వితల రసాతల మహాతల తలాతల పాతాల లోకములు 14 లోకాల చిన్ని కృష్ణయ్య యొక్క నోటిలో కనపడిందట. ఆ రూపాన్ని చూడగానే మనం మనుషులము, మన గర్భానికి పుట్టినటువంటి వారి కృష్ణుడు మన బిడ్డ కాదు. మా పెద్దమ్మ, గంగమ్మ, అమ్మోరు, అంకాంతల్లే ఏమిక గమ్ములు చెరిక రేపు దొరుకుతుంది, ఈ ఆట రేపు దొరకదు. నిజం 366 రోజుల్లో సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. 365 రోజుల్లో 10 రోజులు నీకు భారతం వినే అదృష్టం భగవంతుడు కల్పించినాడు. దాంట్లో నువ్వు చేసుకుని పుణ్యం ఒకనాడు మూసుకేసుకుని కూర్చున్నావు. దాంట్లో కూడా నువ్వు అరస్తాడు అంటే దేవుడు నీ శివుడు మూసేసినాడు. ఇంకా వాక్యం లేదంతే. ఇది జోకు కాదు, నిజం. ఈ మంచి చెడు వినేటటువంటి జ్ఞానం భగవంతుడు ఇప్పుడు కూడా నీకు లేదంటే నువ్వే కర్మ చేసినావు, నీ ఇష్టమైన. ఇది సత్యం. ఈ యుగంలో కూడా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది వాళ్ళకే కాదు. భారతం వినే యోగ్యత నీకు లేదు అంటే నువ్వు పాపం చేసుకున్నట్టే. బయట పాము తిరిగినా, రాయి వచ్చినా, రెప్ప వచ్చినా, వాన వచ్చినా, వంక దొరికినా నిన్ను ఒక మనిషి కత్తెత్తుకుని పొడుస్తా ఉన్నా నీ మనస్సు తలకాయ భారతం మీద పెట్టి వింటాండవటంటే నువ్వు పూర్వజనులు చేసుకున్న పుణ్యం. ఇవన్నీ ఊపిరి కథరా. నేను ఆడిపోయినాను, సినిమా చూసినాను, అనుకుని లేచి వచ్చినా నాకు చెప్తా ఉంటాను. ఏం చెప్తా ఉన్నా నేను? ఆ చిన్ని కృష్ణయ్య నోరు ఒక్కసారి తెరవగానే అంతపిల్ల బ్రహ్మాండాలన్నీ కూడా కనపడగానే అయ్యో మనం ఎంత భ్రమపడ్డాం. ఈ శ్రీకృష్ణుడు పిల్లవాడని మనం వీడిని కళ్యాణని మనం అనుకుంటా ఉన్నాం. లేదు లేదు, సాక్షాత్తు శ్రీమన్ నారాయణమూర్తి ఇతని కలిగినటువంటి భాగ్యం మనకుందా? తాపము, మనిషి జన్మలో ఉండేటువంటి తాపం నశించి యశోదకు జన్మ ధన్యతయింది. అంతటి వాడు శ్రీకృష్ణుడు. అటువంటి శ్రీకృష్ణుడిని నోట్లో అన్నపడిన మాట్లాడి చూపించాడంటే ఆయన దేవుడే కదా. నోట్లో అవును స్వామి. నివల్ల ఉన్నా దేవి నివల్ల ఉన్నా నా నివల్లో ఈ మార్పు ఆడతాను ఓడకాడిస్తా అంటే నువ్వే మనిస్తా నువ్వైతే కట్టుకుంటా లోకంలోనే ఇంత పరిమాణములో 714 భువన బాండములు ఎలా సాధ్యమో అతను గారెడికి తిరిగి వచ్చాడు కనుక ఆ పని చేశాడు. వాడిని నా దగ్గర ప్రస్తావించు. ఎంత చేసేదమ్మా స్వామి. కుటిలుండకు కాలేని చెరుల పరాక్రమేణ చల్లారురున్నరా నటించియా నటన మాడినట్టి చెరుల పరాక్రమేణ మీరు ఎరుగలే.
యమునా నదిని అంతా కూడా నాశనం చేసేసాడు ఆ కాళీయుడు. గోపాలకృష్ణ నుంచి బంచాట ఆడుకుంటూ 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 ఆ యమునా నదిలో పడగానే కృష్ణయ్య వెళ్ళొద్దు బంతి పడిపోతే పోతుందిరా, బంతి పడిపోతే మళ్ళీ బంతి దొరుకుతుంది. నువ్వు కానిపోయినావనుకో నీ అక్క తోడు మళ్ళీ దొరకరు నాయన అని పట్టుకున్నాడంట. ఇంతే కదా ఇనే కదా, ఇనే రకమే కాదే జాతి అట్టాడు కదా. నేనేం చేస్తాను చూడు అనుకొని ఆ శ్రీకృష్ణుడు చిన్ని బాలుడు ఎగిరి ఆ యమునా నదిలో దూకి ఆ కాళీయుని యొక్క తోక పట్టుకొని పడగలపై నాట్యమాడి విషాన్నంతా కూడా ఒక్కసారి చిమ్మించేసి వారి పడగలపై కలిగినటువంటి అడుగులే నేటికి నామాలై వర్తిల్లుతూ ఉంది. అప్పుడు ఆ కాళీయుడైనటువంటి నాగన్నాడట, స్వామి ఎంతటి బలపరాక్రమైనటువంటి నేను గర్వముతో ఇన్నాళ్ళు తెలియక విషయం చేశాను, ఇది పవిత్రమైనటువంటి నదిగా నేను చేస్తున్నానని అని వెళ్ళిపోయాడట. అది ఆ పాముని ఎవరైతే ఆ మాటతో నాట్యం చేపిస్తారా కరెంట్ షాక్ పడుతుంది. Pune
నుంచి ఈ యుగంలో నారాయణుడు శ్రీకృష్ణుడిగా నరుడు అర్జునుడిగా పిలిచాడు స్వామి. అవునా, సాక్షాత్తు నారాయణుని యొక్క అంశే అర్జునుడు. నా మాట వినండి స్వామి.
నేను ఏమైనా చేసుకుని వెళ్ళిపోతాను అనగానే ఒక్క అడుగుతో భూ ప్రపంచాన్ని, రెండవ అడుగుతో ఆకాశాన్ని, మూడో అడుగు ఎక్కడ పెట్టాలని అడగగానే బలిచక్రవర్తి భార్య అయినటువంటి సునందాదేవి అనిందట, స్వామి వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు, సాక్షాత్తు మహావిష్ణువే, ఇప్పటికైనా మించిపోయింది లేదు, అతని పరంపరపై పడి వేడి చేసినటువంటి తప్పిదాలని ఒప్పుకోండి అనగానే బలిచక్రవర్తి భార్య మాట వినలేదట. స్వామి నా తలపై పెట్టండి అనగానే ఆ వామనుడు ఆ మూడవ పాదాన్ని తలపై పెట్టి అటపాతానికి తొక్కేశాడు. భార్య మాట వినింటే ప్రాణాలతో వెతుకుంటుంటాడు కదా. ఆ భార్య మాట వెనుక బాణాసురుడు కృష్ణుని చేత భంగపడ్డాడు. బాణాసురుడైనటువంటి రాక్షసుడు పరమేశ్వరుడు గురించి ఘోరమైనటువంటి తపం ఆచరించి ఏ వరంగా వాళ్ళు కోరుకోమంటే సాక్షాత్ పరమేశ్వరుడు, స్వామి నీవు నా ఇంటికి కాపలాగా ఉంటే చాలు అని బాణాసురుడు పరమేశ్వరుని ఇంటికి కాపలాగా తెచ్చుకున్నాడు. బాణాసురుని యొక్క భార్య చిత్రలేఖ, బాణాసురుని యొక్క కుమార్తె ఉషారాణి. ఉషారాణి శ్రీకృష్ణుడి యొక్క మనువుడైనటువంటి అనిరుద్ధుని ప్రేమించిందట. అనిరుద్ధుని ప్రేమించి రాక్షసమాయ చేత అతన్ని ఎత్తుకుని వెళ్ళి రాత్రికి వివాహం చేసుకునేసింది ఉషారాణి. శ్రీకృష్ణుడు మనవడైనటువంటి అనిరుద్ధుని కోసం బాణాసురుడు యొక్క వద్దకు వచ్చాడు. బాణాసురుడు ససేమిరా నేను పంపేది లేదన్నాడు. పరమేశ్వరుడు అయినటువంటి వాడు ఇంటికి కాపలా ఉన్నాడు. చేసేది లేక పరమేశ్వరుడికి శ్రీకృష్ణుడికి ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. యుద్ధంలో పరమేశ్వరుడు ఓడిపోయాడు. స్వామి ఇప్పటికైనా మించిపోయింది లేదు, నా మాట విని అనిరుద్ధుని ఆ శ్రీకృష్ణుడు కనుక పంపించేయండి అని చిత్రలేఖ చెప్తే బాణాసురుడు వినలేదు. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో బాణాసురుడిని చంపేశాడు. నలచక్రవర్తి దమయంతి మాట వినింటే జోదం ఆడి ఉండకపోవచ్చు. పుష్కరుడితో జోదమాడాడు, సర్వం కోల్పోయాడు. ఇలా భార్య మాట వినకుండా రావణాసురుడు కులబలముతో కూలిపోయి శ్రీరామ చక్రవర్తి చేత ప్రాణాలు కోల్పోయాడు. నీకు ఇది చెప్తే నేనేం చెప్పాలి స్వామి? నా మాట వినండి, మాట వినండి, నా మాట విని ప్రయత్నాన్ని విరమించండి. ఇది నాశనం అయిపోతుంది, నా మాట కాదనుకోండి. రాజ్యం ఇచ్చి పొరవత తలగొప్పడానికి నేనేమి వామన అవతరించగా బలిచక్రవర్తి తెలుగు వాడు కాదు. నేను నా మాట వినను. ఎప్పుడు నా మాట ఎప్పుడు అదే కొంచెం చెప్తాను. ఏమి ఇప్పుడు సారసానికి ఏం తక్కువలే, దీనికి మాత్రం పెళ్ళం కావాలా, ఏమి ఆ పని చేయద్దు ఈ పని చేయద్దు అంటే దాని పెళ్ళం మాట ఉంటుంది. ఎట్టే ఇప్పుడు ఎట్టాను రథమ్మ మూగుతా భానుమతి, ఈ రాజ్యమునికి నేను రాజు అయితే మహారాణి ఎవరు? నేనే. మరి ఎల్లప్పుడూ నీవు మహారాణిగా ఉండవాలని కోరిక లేదా నీకు? ఏమే 56 రాజ్యాల్లో 56 రాజ్యాలు పరిపాలిస్తే నేను మహారాణి అవ్వబోయేది. అవును. వాళ్ళకు ఒక 5 రాళ్ళు చేస్తే మిగతా 51 మన నీతి వేసుకుని ఊరేగిపోతామా? కాదు కాదు, 56 దేశములకు నేనే రాజాని ఉండాలి, మనకే మహారాణులై ఉండాలి. మనకు ఉండేది ఒకే ఒక కొడుకు. నాయన లక్ష్మ ఏం చేస్తానరా? మీ నాయన నన్ను కొట్టం వస్తాడు చూడరా. కొడుకు ఆ మాత్రం తీరుండాలి. సరే సరే, వాడిని ఏమైనా తెలివి ఉండేవాడు వాడికి అవలక్షణాలు పెట్టుకోండి లోపలించి నా కొడుకు అంటారు చూడవాడా. శివ మంచి కొడుకు గారు పుట్టినాడు అనుకో, నా సాలు కదా, మా యొక్క సాలు కదా అనేది. వాడు వాడు అంతా నీ సాలే, మీ జాతి మీ ఏడో గుర్చేసింది నా ఇంటి అనేది. ఇదే నా మొగోళ్ళకి చూడు. కృష్ణ
లేదంటే అది వచ్చింది సీని పెట్టింది ఎదురు కాదంటావు. స్వామి నీ ఇష్ట కార్యం ఎట్ట అనిపిస్తుంది నాకు చెప్పింది నేను చెప్పిన పెళ్ళా మాట ఇంచుగా సొమ్ము ఏం లేదా నీ నోట్లోనే దుమ్ము ఆత్మం చేయవా. అవును. పరబుద్ధి వినాశాయ. అవును. గురుబుద్ధి విశేషత. అవును. స్త్రీ బుద్ధి ప్రళయాంత నా పెద్దలు. నీ దగ్గర నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి ఆ
అయినటువంటి మౌలానా వారి సహృదయంతో రంజాన్ పండుగ శుభ సందర్భంగా 101 రూపాయలు కానుకలుగా